ప్రభువులో కట్టబడాలి, ప్రభులో మీరు స్థిరపరచబడాలి, పరిశుద్ధిలో సహవాసము చేయాలి. ఎవరు పరిశుద్ధులు అంటే దేవుని బిడ్డారా, లోకము నుండి వేరైపోయి క్రీస్తులో అడుగుపెట్టిన తర్వాత, లోకమును పాపమును విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధులుగా మార్చబడతారు. పరిశుద్ధులుగా మార్చబడటమే కాదు కానీ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తాన్ని సక్రమంగా చేయటానికి మనం పూనుకోవాలి. దేవుని చిత్తం, దేవుడు మనకి ఏదైతే చెబుతాడో దాన్ని మనం చేయాలి. ఆయన చిత్తాన్ని చేసినప్పుడే పరిశుద్ధులతో సహవాసం మనకి కుదురుతుంది. లేకపోతే లోకానుసారమైన జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. దేవుని మాటకు సామాన్యంగా లోబడదు లోక సంబంధమైన జ్ఞానము దేవుని బిడ్డారా. కానీ యేసయ్యతో మనం కలిసి ఎప్పుడైతే ఉంటామో, ఆయన ఆత్మ ఎప్పుడైతే మనల్ని ఆవరించి ఆయనలో స్థిరపరచబడాలనే దేవుని ఉద్దేశం కలిగి ఉంటాడో, మనం ఆయన మాటకి మనం అంగీకరించాలి. హల్లెలూయా. మనం అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని ఒక ఇల్లుగా మారుస్తానంటున్నాడు. పరిశుద్ధులతో సాహసము కలిగిన వారిగా దేవుడు మారుస్తానంటున్నాడు. ఇంకా చదువుదామండి కింద భాగంలో. క్రీస్తు అంటే సంఘములో నువ్వు ఎలా కట్టబడాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నువ్వు ఎలా నడుచుకుంటే దేవునికి నువ్వు ఇల్లుగా మార్చబడతావు, దేవునికి నీకు ఇష్టకరంగా ఎలా మార్చబడతావు. నీ హృదయమే దేవునికి ఒక ఇల్లుగా మార్చబడాలి. నీ హృదయమే దేవునికి ఒక ఇల్లుగా మార్చబడాలి. అయితే మార్చబడాలంటే ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఈ ఇంటిని విశ్వాసం అనే రాయిలాగా, నమ్మకం, ఇక నీ హృదయంలో ఇక ఏది కూడా ఉండటానికి లేదు. ప్రభువులో ఎలా మలుచుకోవాలని ఒక సజీవమైన రాయిలాగా నిన్ను మలుచుకోవాలి. ఒక గోడకు తగ్గి ఒక రాయి అలా ఉండినప్పుడు, గోడకి మనం కడుతున్నప్పుడు ఆ గోడకి ఒక రాయి సరిగ్గా ఉండకపోతే దానికి ఏం జరిగింది, మధ్యలో సుత్తి దెబ్బ తగిలింది. ఎందుకంటే గోడలో నిలబడాలి. ఈ లోపల దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనము కూడా శ్రమలలో, శోధనలో, అన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలంటే నల్లగొట్టబడుతూ క్రీస్తుకు నమ్మకంగా ఆయన మన హృదయంలోకి వచ్చులాగున మనం ఎలా ఉండాలంటే పునాది రాయిగా ఉండాలి. ఫస్ట్ రాయి ఎవరండి? చదువు కింద భాగంలో ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన ఫస్ట్ ఆయన భూమి మీదకి వచ్చాడు, ఎలా బ్రతకాలని మనకు నేర్పించాడు. ఆయన ఏం చేశాడంట, సంఘానికి ఆయన పునాది వేసిపోయాడు. దేవుని బిడ్డారా, ఆయనే మూలరాయి గనక మనమందరము కూడా ఒక్కొక్కముగా అందరం ఏక మందిరములాగా మనం కట్టబడాలి. హల్లెలూయా. మనకి దేవుడు మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు చాలండి. ఎలా కట్టబడాలంట? ఎలాగా? చక్కగా అమర్చబడాలి. ఏంటి అమర్చబడాలి? విశ్వాసము, నమ్మకము, ఇంకా పాపమును విసర్జించటము. దేవుడు మరి సాక్ష్యం చెబుతున్నాడు ఒక ఆయన గురించి, ఎవరైనా యోబు గురించి. యోబు అంట దేవుని యందు భయము, భక్తి అన్నిటినీ ఆయన జీవితంలో అన్ని ఉన్నా ఎలా కట్టబడ్డాడు? దేవుడికి నమ్మకంగా కట్టబడ్డాడు. ఆయన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుణ్ణే నమ్మించాడు. దేవుని బిడ్డ దేవుణ్ణి గెలిపించాడు. నువ్వు నేను అలా మనం కట్టబడాలి. ఎలా? వంకర టింకరగా కట్టబడదు. కొన్నిసార్లు వంకర టింకరగా కట్టబడతాం ఆత్మీయ జీవితంలో. వంకర టింకరగా ఇప్పుడు పునాది వేసుకుంటున్నాం, గోడ పెట్టాలి. చక్కగా అన్ని ప్లాన్లు సరిగ్గా గీసుకొని ఒక రాయి, ఫస్ట్ రాయి పెట్టిన తర్వాత దానిలాగే మరి బేల్దారి మేస్తులకు బాగా అర్థమైంది ఎలా కట్టాలనేది. అలా నువ్వు ఆత్మీయ జీవితంలో కట్టబడాలంటే లోకంలో ఉన్న అన్నిటిని విడిచిపెట్టాలి.